వారణాసి ఈ సినిమా గురించి ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా తక్కువే అవుతున్నాయి. జక్కన్న అసలు ఎవ్వరి ఊహలకు అందని విధంగా సినిమా తీస్తున్నాడు మరి. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక, పృథ్వీరాజ్ మెయిన్ క్యారెక్టర్స్ అని తెలుసు కదా. అలాగే వీరందరితో పాటు ఏకంగా 1500 మందికి పైగా డబ్బింగ్ ఆర్టిస్టులను ఆడిషన్కి పిలిపించారట. కింగ్ సైజ్ ఫిలిం మేకింగ్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు ఎస్ఎస్ రాజమౌళి. తెలుగు సినిమాను కేవలం దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడిగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఒకప్పుడు విక్రమార్కుడు వంటి కమర్షియల్ సినిమాలతో తన సత్తా చూపించిన రాజమౌళి ఆ తర్వాత బాహుబలితో ఇండియన్ సినిమా మార్కెట్ ను మార్చేశారు. ఇక RRR తో ఏకంగా అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా పేరును మారుమోగించారు. ఆస్కర్ వరకు తెలుగు సినిమాను తీసుకెళ్లిన ఆయన ఇప్పుడు మహేష్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్న వారణాసితో మరోసారి ప్రపంచాన్ని టార్గెట్ చేస్తున్నారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పాన్ ఇండియా అనే పదాన్ని దాటి పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తీసుకెళ్లాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. అందుకు తగ్గట్టుగానే సినిమా నిర్మాణం, విజువల్స్, నటీనటుల ఎంపిక, సాంకేతిక నిపుణుల పని, ప్రమోషన్లు అన్నింటినీ చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ కీలకమైన విలన్ పాత్రలో కనిపిస్తాడు. ఇప్పటికే ఈ కాంబినేషన్ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని పెంచింది. మహేష్ బాబు నుంచి వచ్చే స్టైలిష్ యాక్షన్, రాజమౌళి మార్క్ కథనం, ప్రియాంక చోప్రా అంతర్జాతీయ ఇమేజ్, పృథ్వీరాజ్ నటన ఇవన్నీ కలిసినప్పుడు సినిమా ఏ స్థాయిలో ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు వారణాసికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ విషయంలో రాజమౌళి ఇప్పటికే చాలా క్లియర్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారట. ఏదో 1-2 దేశాల్లో మాత్రమే విడుదల చేయడం కాకుండా దాదాపు 50 దేశాల్లో ఒకేసారి సినిమాను విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. అంటే భారతీయ ప్రేక్షకులతో పాటు విదేశీ ప్రేక్షకులు కూడా ఒకే సమయంలో సినిమాను చూసేలా భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారన్నమాట. ఇక్కడే రాజమౌళి ప్లానింగ్ మరోసారి ఆసక్తిని రేపుతుంది. సాధారణంగా ఒక సినిమాను ఇతర భాషల్లోకి డబ్ చేయడం కోసం ఇప్పుడు టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక నటుడు మాట్లాడినట్టుగా ఇతర భాషల్లో వాయిస్ ను మార్చడం చాలా సులభంగా మారింది. దీంతో సమయం, ఖర్చు 2 ఆదా అవుతాయి. కానీ రాజమౌళి మాత్రం అలాంటి షార్ట్ కట్స్ కు దూరంగా ఉండాలని భావిస్తున్నారట. మహేష్ బాబు అన్ని భాషల్లో మాట్లాడుతున్నట్లుగా కృత్రిమంగా వాయిస్ ను మార్చడం వల్ల ప్రేక్షకులకు నేచురల్ ఫీలింగ్ రాదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ప్రతి భాషకు ప్రత్యేకంగా ఒరిజినల్ డబ్బింగ్ ఆర్టిస్టులను ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నారట. ఇందుకోసం దాదాపు 1500 మందికి పైగా డబ్బింగ్ ఆర్టిస్టులను ఆడిషన్ కు పిలవనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒక్క మహేష్ బాబు పాత్రకే కాకుండా సినిమాలోని కీలక పాత్రలకు సరిపోయే గొంతులను కూడా జాగ్రత్తగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతి భాషలో పాత్రకు సరిపోయే వాయిస్ ఉండాలని, కేవలం డబ్బింగ్ చేసినట్లుగా కాకుండా ఆ భాషలోని నటుడు మాట్లాడుతున్న అనుభూతి ప్రేక్షకులకు కలగాలని రాజమౌళి టీం భావిస్తున్నట్లు సమాచారం. ఇది చూస్తేనే ఈ సినిమా కోసం ఎంత స్థాయిలో ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ప్లాన్ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఒక సినిమాకు కొన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పించడం పెద్ద పని. అలాంటిది 50 దేశాలను టార్గెట్ చేసి వివిధ భాషల్లో వాయిస్ ఆర్టిస్టులను ఎంపిక చేయడం అంటే చిన్న విషయం కాదు. వందలాది గొంతులు విని వాటిలో పాత్రలకు సరిపోయే వాయిస్ ను గుర్తించి ఫైనల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి పనులు రాజమౌళికి కొత్తేమి కాదు. ఆయన సినిమాల్లో చిన్న విషయాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకుంటారని ఇండస్ట్రీలో పేరుంది. ఒక సీన్ ఎలా ఉండాలి, ఒక పాత్ర ఎలా కనిపించాలి, ఒక యాక్షన్ షాట్ ఎంతసేపు ఉండాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కడ మొదలవ్వాలి, ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఫైనల్ చేస్తారని ఆయనతో పనిచేసేవారు చెప్తూ ఉంటారు. అందుకే వారణాసి విషయంలో కూడా ఎక్కడా రాజీ పడే పరిస్థితి ఉండదని తెలుస్తుంది. సినిమాకు పెట్టే ప్రతి రూపాయి తెరపై కనిపించాలి అనే విధంగా టీం పనిచేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా విజువల్ క్వాలిటీ విషయంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నారట. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
విడుదల తేదీకి ఇంకా సమయం ఉన్నప్పటికీ మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్, డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ఇంటర్నేషనల్ రిలీజ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రాజమౌళితో పాటు ఆయన కుమారుడు కార్తికేయ ఆధ్వర్యంలోని టీం కూడా ప్రమోషన్ విషయంలో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. RRR సమయంలో రాజమౌళి టీం చేసిన ప్రమోషన్లు సినిమాను అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు వారణాసి విషయంలో ఆ స్థాయిని మరింత పెంచాలని చూస్తున్నారట. సినిమా విడుదలకు ముందే ప్రపంచవ్యాప్తంగా క్యూరియాసిటీని పెంచేలా ప్రమోషన్లు, క్యాంపియన్లు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు ఆస్కర్ విషయంలో కూడా ఈసారి రాజమౌళి మరింత సీరియస్ గా ఉన్నారనే టాక్ వినిపిస్తుంది. RRR లోని నాటు నాటు పాటకు ఆస్కర్ రావడం భారతీయ సినిమాకు గర్వకారణంగా మారింది. ఇప్పుడు వారణాసితో మరింత బలమైన అంతర్జాతీయ గుర్తింపును సాధించాలని ఆయన టీం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. కథ, నటీనటులు, విజువల్స్, సంగీతం, యాక్షన్, టెక్నికల్ క్వాలిటీ ఇలా ప్రతి విభాగంలో ప్రపంచ స్థాయిని అందుకునేలా సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఎంఎం కీరవాణి అందిస్తున్న సంగీతం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని టాక్. రాజమౌళి సినిమాలకు కీరవాణి సంగీతం ఎంత బలంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి కూడా ఆయన నుంచి ప్రేక్షకులు మరో నెక్స్ట్ లెవెల్ ఆల్బమ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను ఆశిస్తున్నారు. ఇక మహేష్ బాబు అభిమానుల విషయానికి వస్తే వారణాసి కోసం వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఎలా కనిపించబోతున్నారు? ఆయన పాత్ర ఏ స్థాయిలో ఉంటుంది? ప్రియాంక చోప్రా పాత్ర ఏమిటి? పృథ్వీరాజ్ సుకుమారన్ ఎలాంటి విలన్గా కనిపించబోతున్నారు అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.